నమస్కారం అండి. మనం ఇప్పుడు చలంచర్ల పద్మావతి గారు రాసిన సర్దుబాటు అనే కథను విందామా? నందు, ఎవరైనా దొరికారా? కాస్త దిగులు గొంతుతో నెమ్మదిగా అడిగింది వసుధ. వసుధ మా కోడలు. ఆ గొంతులోని దిగులుకు కారణం మేము, అంటే నేను, మావారు. నందు, వసుధ ఇద్దరూ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నారు. ప్రేమ వివాహం. కులం తప్ప ఎక్కడా వంక పెట్టలేని సంబంధం. కులాన్ని మేము కానీ మా వియ్యాల వారు కానీ పట్టించుకోలేదు. ఆనందంగా వివాహం జరిపించాం. వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు. చాలామంది ఈ కాలం అమ్మాయిల్లా కాకుండా అంటుంటారు. కానీ ఈ కాలం అమ్మాయిలతో ఏంటి సమస్య అన్నది నాకు అర్థం కాదు. చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి భర్తను ఎంచుకోగలుగుతున్నారు. కాస్త వంట విషయంలోనే వెనక ముందు తప్పితే నాకేం పెద్దగా లోపం కనిపించదు. వంట ఈ రోజుల్లో పెద్ద సమస్య అని నేను అనుకోను. మంచి వంట మనిషిని పెట్టుకోగల స్తోమత ఉంది వాళ్లకు. మా అత్తగారి తరంతో పోలిస్తే ఆ తరానికి మా తరానికి అంతరం ఉంది. వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు, విసిరేవాళ్ళు, పప్పు రుబ్బడం, రోట్లో పచ్చడి చేయడం, దంచడం లాంటివి చేసేవాళ్ళు. మా తరం వచ్చేసరికి మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఆ తర్వాత వాషింగ్ మిషన్లు కూడా వచ్చాయి. మాకు వంట చేయడం తప్పితే పెద్దగా కష్టం ఏమీ లేదు. నాకు మా వసుధ ఈ కాలం అమ్మాయిలానే ఇష్టం. తార్కిక శక్తి, ముందు చూపు, నిక్కచ్చిగా ఉండగలగడం, మాటకారితనం అన్నీ ఉన్నాయి. పైగా లేనిపోని వినయం చూపించదు మా ముందు. వాళ్ళ అమ్మా నాన్నలతో ఎలా ఉంటుందో మాతోనూ అలాగే ఉంటుంది. మేము ఇక్కడ లేనప్పుడు ఎలా ఉంటుందో మేము ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. కొంచెం లేటుగా లేవడాలు, ప్యాంటు షర్ట్లు, జిమ్కి వెళ్ళడాలు, పార్టీలు, స్విగ్గీ నుండి తెప్పించుకోవడాలు, వీకెండ్స్ బయటకు వెళ్ళడాలు ఏవి పెద్దగా మారవు. మేము కూడా వాళ్ళతో సరదాగానే ఉంటాం. అలాగని ఆ అమ్మాయికి అస్సలు వంట రాదని కాదండోయ్. ఆ అమ్మాయివి కొన్ని బ్రాండెడ్ వంటకాలు ఉన్నాయి. అవి చక్కగా చేస్తుంది. సంప్రదాయ వంటల్లో టమాటా పప్పు, గుత్తి వంకాయ, ములక్కాడ పప్పుచారు, కొన్ని చట్నీలు, వేపుళ్ళు చాలా బాగా చేస్తుంది. ఉత్తర భారత వంటలు కూడా కొన్ని నేర్చుకుంది. కానీ రెగ్యులర్గా వంట చేయాలంటే బద్ధకం. కాదు, ఇష్టం ఉండదు. వంటగది ఆ అమ్మాయి జోన్ కాదు. అప్పుడప్పుడు చేస్తుంది. నేనొస్తే వీలుని బట్టి, ఇష్టాన్ని బట్టి తను చేస్తుంది, నేను చేస్తాను. వంట ఆవిడ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తంగా పెద్దగా సమస్యలు ఏవీ లేని కుటుంబం మాది. మరి ఇప్పుడు బాధ ఏమిటంటారా? అంతా బాగున్నా 15-20 రోజులు గడిచేసరికి నాకు, మా వారికి ఈ అపార్ట్మెంట్ జీవితం మొహం మొత్తుతుంది. మా ఊరికి వెళ్ళబుద్ధి వేస్తుంది. గేదె పాలు, పెరడు, మొక్కలు, చల్లగాలి గుర్తుకొస్తాయి. చిన్నదానికి 5వ నెల వచ్చే వరకు తను ఇంట్లోనే ఉంది. ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మేమిద్దరం ఇక్కడ ఉండిపోవడానికి పెట్టే బేడా సర్దుకుని వచ్చేసాం. 4 నెలలుగా ఉంటున్నాం. గతంలో అయితే 15-20 రోజులు గడవగానే వెళ్ళిపోయేవాళ్ళం. ఈ 4 నెలల్లో మధ్యలో 1-2 రోజులు మాత్రమే ఊరు వెళ్ళొచ్చాం. ఆ 2 రోజులు ఊర్లో ఇరుగు పొరుగు పలకరిస్తుంటే ప్రాణం లేచొచ్చినట్టు అనుభూతి చెందేవాళ్ళం. గత కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాం. ఈ సిటీ జీవితం మాకు సరిపడదని తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. చిన్నదానికి ఇంకా సంవత్సరం నిండలేదు. అందుకే దాన్ని మా కూడా తీసుకువెళదాం అనుకుంటున్నాం. అదే మాట వాళ్ళతో చెప్పాం. ముందు కాస్త నిర్ఘాంతపోయినా వెంటనే తేరుకుని, అంతగా బాధపడుతూ మీరుండొద్దమ్మా, మీ ఇష్టం, వెళ్దుర్లేండి అన్నాడు నందు. మరి పాప అన్నాను నేను. నేను పంపించలేను అత్తయ్య. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే దాని ఊకొట్టటాలు, పాకటాలు, బుడిబుడి అడుగులు నేను మిస్ చేసుకోలేను. దాని అక్క కూడా చెల్లి ఎదుగుదలను చూస్తూ పొందే ఆనందాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇంట్లో ఉండే ఆయమ్మను చూస్తాను. తను దొరికే వరకు మీరుండండి అత్తయ్య, చాలు. ఇదివరకులా మీరు వచ్చి వెళ్తూ ఉండండి. మీరు కానీ, మేము కానీ, పిల్లలు కానీ మన బంధాన్ని మిస్ చేసుకోవద్దు. మీది కాని జోన్లో మిమ్మల్ని ఉండమని బలవంతం చేయను. నేను అర్థం చేసుకోగలను. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను అత్తయ్య, ఆయమ్మ దొరికే వరకు మీరుండండి చాలు అంది వసుధ. ఆ అమ్మాయి మొహం వైపు చూశాను. కోపం కానీ, బాధ కానీ ఉందేమోనని. లేవు. కానీ
సమస్య తాలూకు ఆలోచన ఉంది. తర్వాత రెడీ అయిపోయి ఆఫీసులకు వెళ్ళిపోయారు. పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది. మేమిద్దరం గంభీరంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉండిపోయాం. ఇదంతా 4 రోజుల క్రితం మాట. ఇవాళ నందుకి మళ్ళీ గుర్తు చేసింది వసుధ. సమాధానంగా నందు ఆన్లైన్లో వెతుకుతున్నానని చెప్పాడు. అత్తయ్య, కాస్త కాఫీ ఇస్తారా అన్న పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను. అమ్మా, నాకు కాస్త కాఫీ ఇవ్వవా అని నందు అడిగినట్టుగా అనిపించింది. ఆలోచనలను దులుపుకొని కిచెన్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ సిద్ధం చేసి హాల్లోకి వచ్చేసరికి మామగారి పక్కన కూర్చుని కబుర్లు చెప్తోంది. నాకు నవ్వొచ్చింది. మా కాలంలో అలా మామగారి పక్కన కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళమా? కబుర్లు కాదు కదా, కనీసం మాట్లాడేవాళ్ళమా? ఏంటో ఆ కట్టుబాట్లు. ముగ్గురం కాఫీ తాగిన తర్వాత చిన్నదాన్ని ముద్దాడుతుండగా వసు, పద అంటూ నందు పిలిచాడు. ఇద్దరూ వెళ్ళిపోయారు. కన్ను ఆనినంత దూరం చూసి తలుపు వేసి వచ్చాను. మా వారు సోఫాలో పడుకుని చిన్నదాన్ని పొట్ట మీద కూర్చోబెట్టుకుని ఆడుకుంటున్నారు. పెద్దగా పనేమీ లేకపోవడంతో నేను మురిపంగా చూస్తూ కూర్చున్నా. మేం వెళ్ళిపోతే వచ్చే ఆయమ్మ పాపను ఇలాగే చూసుకుంటుందా? మేం కూడా దాని కేరింతలు నవ్వులు వినకుండా ఉండగలమా? మా ఇంట్లో మేము రోజంతా ఒంటరిగా ఉండాల్సిందేగా. ఎవరో ఒకరు వచ్చి పలకరించినా ఈ బోసి నవ్వులు కావాలంటే మళ్ళీ దొరుకుతాయా? పెద్దది స్కూల్ నుండి రాగానే నానమ్మ అంటూ పొట్టలో దూరిపోతుంది. ఆ ఆయమ్మ దానికి కబుర్లు చెబుతూ చక్కగా అన్నం తినిపిస్తుందా? ఈయన గేట్ వరకు వెళ్ళి బస్సు దిగిన పాపను తీసుకొస్తారు. తను రాగలదు అని చెప్పినా ఇంట్లో ఉండి నేనేం చేస్తాను అంటూ వెళతారు. మేము వెళ్ళిన తర్వాత పాప ఒక్కతే రావాలి కదా. ఆ రోజుల్లో ఈయన ఉద్యోగం పల్లెటూరులో ఉండేది. అక్కడే ఇల్లు, వ్యవసాయం. పిల్లల చదువు కుదరడం లేదని పట్నం మారిపోయాం. అద్దింట్లో 2 గదుల్లో సర్దుకున్నాం. కాస్త కుదుటపడ్డాక స్థలం కొనుక్కొని నచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాం. మరుదులు ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళు వెళ్ళిపోయారు. ఆడపడుచులు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు. మా అత్తగారు కూడా పేచీ పెట్టకుండా ఎవరో ఒకరి దగ్గర ఉండిపోయేవారు. కొత్తలో ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ససేవిరా గ్యాస్ స్టవ్ మీద వంట తినను అనేవాళ్ళు. నిలబడి వంట చేయడం, మిక్సీ పచ్చళ్ళు ఆవిడకు నచ్చేవి కాదు. పొయ్యి ముందు కూర్చుని ప్రశాంతంగా వంట చేసి మొగుడికి పిల్లలకి పెట్టుకోవాలి కానీ ఒంటి కాలు మీద నుంచున్నట్టు ఆ వంటేమిటి అని చిరాకు పడేవారు. కోపాలు, తాపాలు, అలకలు, చిన్న చిన్న సర్దుబాట్లతో జీవితం అయిపోయింది. మా నందు కూడా అక్కడెక్కడో ఇల్లు బుక్ చేశాట. గేటెడ్ కమ్యూనిటీ అంట. చాలా కుటుంబాలు ఉంటాయట. ఎన్నో వస్తువులుంటాయట. లైబ్రరీ, సీనియర్ సిటిజన్ రూము, స్విమ్మింగ్ పూలు, పిల్లలకు ఆడుకునేందుకు అన్ని రకాలైన ఆటలు ఉంటాయట. ఆఖరికి గుడి కూడా ఉందట. 4 బెడ్రూమ్ల ఇల్లు. అందులో ఒక బెడ్రూమ్ కట్టకుండా వదిలేసి గార్డెనింగ్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడే 12వ అంతస్తులోనే మొక్కలు వేసుకోవచ్చట. సాయంత్రం పెరట్లో కూర్చున్నట్టుగా ఉంటుందట. మాకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అలాంటి అపార్ట్మెంట్ చూశాట. మాకేమమ్మా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాం. రోజంతా నువ్వు నాన్న ఇంట్లో ఉండి బాధపడకూడదు. అంతా కాకపోయినా కొంతైనా మీకు నచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అందులోనే సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది. పనికి మాటకి సాయంగా ఉంటుంది మీకు అన్నాడు నందు. మురిసిపోయాను. నా కొడుకు మా గురించి అంతలా ఆలోచిస్తున్నందుకు. మావాడు స్వతహాగా ముక్కోపి, దుడుకు స్వభావం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా నయం. అబ్బో, చిన్నప్పుడైతేనా హడలిపోయేవాళ్ళం. నిజంగా వాడి స్వభావంలో చాలా మార్పు చూస్తున్నా. అదంతా వసుధ ప్రభావమో బాధ్యతలో తెలీదు. ఇంతలో ఫోన్ మోగింది. తోడికోడలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ఆయమ్మ దొరకగానే ఊరు వస్తున్నట్టు చెప్పాను. చిన్నది నిద్రపోయింది. మావారు వెళ్ళి పెద్దదాన్ని తీసుకొచ్చారు. యథావిధిగా అది రాగానే పొట్టలో దూరిపోయింది. ముద్దులు మురిపాలు అయిన తర్వాత ఫ్రెష్ అయి వచ్చింది. నేను హాల్లోకి అన్నం పెట్టుకొచ్చాను. ముద్దపప్పు, నెయ్యి దట్టంగా కలిపి బెండకాయ వేపుడుతో తినిపిస్తున్నా. అది కబుర్లు చెప్తూ తింటోంది. తాతగారు బుక్స్ చూస్తూ దాన్ని ఇష్టంగా చూస్తున్నారు. భోజనం తర్వాత తాతగారితో హోంవర్క్లో పడింది. నేను నడుం వాల్చి మళ్ళీ ఆలోచనలో పడ్డాను. అన్నట్టు నందు సిటీకి 2-3 గంటల ప్రయాణం దూరంలో ఎక్కడో పొలం కూడా చూస్తున్నట్ట. 5-6 కలిసి కొంటారట.
కుదిరితే తలా 2 ఎకరాలు తీసుకుంటారు. అక్కడ ఎవరికి నచ్చిన తోటలు వారు వేసుకుంటారట. మామిడి, జామ, బొప్పాయి లాంటివి. వరి, కందులు కూడా పండిస్తారట. వ్యవసాయం తెలిసిన కొన్ని కుటుంబాలను తెచ్చి అక్కడ సేంద్రియ వ్యవసాయం చేయిస్తారట. చిన్న చిన్న పోర్షన్లు వేసి ఒకటి వాళ్లకు ఒకటి మనకు ఉండేలా చేస్తారట. కోళ్ళు, గేదెలు పెంచుతారట. కూరగాయ మొక్కలు కూడా వేస్తారట. వారాంతంలో వెళ్ళి అక్కడుండి పల్లె ఆనందాన్ని అనుభవించి వారానికి సరిపడా కూరగాయలు, పాలు తెచ్చుకుంటారట. దాంతోపాటే వారానికి సరిపడా స్వచ్ఛమైన పైరగాలి కూడా పీల్చుకుని వస్తారట. వాడు చెప్తుంటే అలా వింటూ ఉండిపోయాం. ఇప్పటి పిల్లలు ఎంతటి ఆలోచనాపరులు! వాళ్లకు కావలసిన విధంగా వాళ్ళ జీవితాన్ని ఎంత బాగా మలుచుకోగలుగుతున్నారు. చిన్నగా కన్ను అంటుకుంది. మెలకు వచ్చేసరికి 4 కావస్తుంది. అలాగే ఆలోచిస్తూ పడుకున్నా. ఊరికి తిరిగి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? వెళ్ళిపోయి మేము చేసేదేముంది? కొడుకు, కోడలు, పిల్లలకు దూరంగా ఉండి మేము ఏం ఆనందాన్ని అనుభవిస్తాం? ఆ రోజుల్లో మేం పల్లె నుండి టౌన్కి వస్తే మా అత్తగారు వచ్చారు కదా. ఏమీ చదువుకొని నాగరికత తెలియని ఆవిడ మా కోసం ఊరు వదిలి రాగలేనిది మేం మా పిల్లల కోసం ఇక్కడ ఉండిపోలేమా? చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోలేమా? ఊళ్ళో ఉంటే ఇరుగు పొరుగు పలకరిస్తారు నిజమే, కానీ పిల్లలతో ఉన్న ఆనందంతో సరితూగుతుందా? పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చాను. కొత్త ఊరు, కొత్త మనుషులు స్వీకరించాను. పల్లె నుండి పట్టణానికి వచ్చాను. మళ్ళీ కొత్త ఊరు, కొత్త పరిచయాలు స్వాగతించాను. మరి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నాను? నా ఇల్లు, నా ఊరు అనుకోలేకపోతున్నానా? నా కొడుకు ఇల్లు నా ఇల్లు కాదా? నా కొడుకు, కోడలు, మనవరాళ్ళు చాలదా నాకు? నా కొడుకు ఇల్లుని మన ఇల్లు అని ఎందుకు అనుకోలేకపోతున్నాను? న్యూక్లియర్ కుటుంబాలు వచ్చి బంధాలు దూరమవుతున్నాయి అంటున్నారు. దానికి పిల్లలనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారు? సర్దుకుపోలేని, ఇమడలేని, రాజీ పడని మా తరాన్ని ఎందుకు వేలెత్తి చూపడం లేదు? న్యూక్లియర్ కుటుంబాలకు మేం కూడా బాధ్యులమేగా. కుటుంబంలో వచ్చిన మార్పుని మా ముందు తరం స్వీకరించగా మా తరం ఎందుకు స్వీకరించలేకపోతోంది? మార్పుని అంగీకరించకపోతే, స్వీకరించకపోతే మనిషి ఎదుగుదలేది? అనాగరికులుగా అడవుల్లోనే తరాలు అంతమైపోయేవిగా. తరచి చూసుకుంటే తప్పు మాలోనే ఉంది అనిపించింది. నా కొడుకుని, పిల్లల్ని వదిలి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండిపోవాలి నిర్ణయించుకున్నాను. మరుక్షణం నా మనసులో ఆనందం, మొహంలో సంతోషం. ఫోన్ రింగ్ అయింది. వసుధ. నా సమాధానం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. కథ పేరు సర్దుబాటు. రచించిన వారు చలంచర్ల పద్మావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.